నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఆఫ్‌కోర్స్ ఆయన రావడమే, డిప్యూటీ సీఎంగా ఉండడమే పెద్ద టాపిక్ అది. ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఇవే డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా సీజ్ ద షిప్ అనేది నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ అసలు అది ఫుల్ హల్చల్ చేస్తోంది. అయితే ఈ మొత్తం కథలో నిజంగా పవన్ కళ్యాణ్ చేసింది ఎంతవరకు కరెక్ట్? అందులో హీరోనా? జీరోనా? హీరోయే కదా. అంటే తను ఇక్కడ ఇష్యూ ఏంటంటే రేషన్ రైస్ మాఫియా. అది పేదల పొట్ట కొట్టడమే కాదు, పెద్ద ఎత్తున నీకు విదేశాలకు ఎగుమతి అవ్వడం అంటే ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఒకటి అవినీతి కుంభకోణం, మరొకటి వ్యవస్థీకృత నేరం. ఇందులో మనం రెండూ చూడాల. అదేంటి, 12,800 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి. నీకు 5 ఏళ్లకి 65,000 కోట్ల బడ్జెట్ ఒక రాష్ట్రంలో. మరి అంత సంపద అది ఎవరికి చేరాలా? పేదోడికి చేరాలి. పేదోడికి చేరాల్సినటువంటి బియ్యం ఏం చేస్తున్నారు? వీళ్ళే మళ్ళా వెనక్కి తెప్పిస్తున్నారు. సైక్లింగ్, రీసైక్లింగ్. అదే అన్నది వ్యవస్థీకృత నేరం అన్నమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్గా గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, నీకు చోటా డాన్స్, ఇక స్టేట్ డాన్. ఏది ఒక పెద్ద మాఫియా ఇక్కడ మనం చూసాం. అదే అన్నది రైస్ రేషన్ మాఫియా అనేది. ఇలా ఏంటి, నీకు 1 కిలో బియ్యం 43 రూపాయలమ్మా, వాళ్ళకేం చేస్తున్నారు? 8 రూపాయలు ఇస్తున్నారు. మిగతాది వీళ్ళు మళ్ళీ వెనక్కి తీర్చుకుంటున్నారు. అంటే ప్రభుత్వం పేదోడికి 43 రూపాయలు ఇస్తే అతనికి అందుతోంది 8 రూపాయలు. అతను ఆ బియ్యం తింటలేదు, దాన్ని వెనక్కి ఇచ్చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఆ వెహికల్స్ కొన్నారు, రేషన్ వెహికల్స్. అదొక 1,600 కోట్లు అంట. దాని మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఆ వెహికల్స్ కానీ. ఆ వెహికల్స్ రేషన్ ఇవ్వడానికి మీరు కొన్నారా, వెనక్కి తేవడానికి కొన్నారా అనేది ఇవాళ ఇప్పుడు ఏంటి, వాళ్ళు వెనక్కి తీసుకొస్తున్నారు. అసలు ఆ బియ్యం వెహికల్స్ అంటే ఎక్కడ ఆపరు ఈ చెక్ పోస్టులు. ఇప్పుడు ఇది దేశ భద్రత అంటే, ఇప్పుడు పోర్ట్లో మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వచ్చేటప్పుడు అసలు ఏమొస్తున్నాయి అది అడుగుతోంది పవన్ కళ్యాణ్. దానిపైన ధ్వజం ఎత్తాడు. డ్రగ్స్ వస్తోందా, గంజాయి వస్తోందా, అసలు ఆయుధాలు వస్తున్నాయా అంటూ ఆయన ఫైర్ అయిన విధానం. ఇప్పుడు ఆ సీజ్ ద షిప్ అని ఆయన అన్న రోజే ఒక టైటిల్ రిజిస్టర్ అయిందంట సినిమాలో. ఇది సినిమాటిక్గా చూడటమే కాదు, అతను సినిమా వాడు కాబట్టి దీన్ని సినిమాటిక్గా చూస్తున్నారు. కానీ అతని ఆందోళన మనం అడ్రస్ చేయాలి. ఈ సమస్యని రూట్ అవుట్ చేయాలి. ఏది, ఈ వ్యవస్థీకృత నేరం, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి మొత్తం. ఎందుకంటే అది 2 లక్షల కోట్ల బడ్జెట్. ఏది సెంట్రల్ బడ్జెట్. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. వీళ్ళు పంపిస్తోంది ఒక ఏపీ బియ్యమే కాదు, తెలంగాణ బియ్యం కూడా ఇక్కడికే వస్తున్నాయంట. నార్త్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ 2 లక్షల కోట్లు కేంద్రం ఇస్తారు ప్రతి సంవత్సరం. అంటే 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు బడ్జెట్ అంటే 80% వీళ్ళే, 80% ఈ మాఫియా బొక్కేస్తోంది. రైట్స్ పవన్ కళ్యాణ్ కి లేదు సీజ్ ద షిప్ అని చెప్పటానికేనా అనేసి అని అంటున్నారు కదా, దీనికి మీరేమంటారు? అంటే దానికి కలెక్టర్ కూడా నిన్న ఇచ్చాడు కదా, షాన్ మోహన్ నిన్నేమని చెప్పాడు, సీజ్ ద షిప్ అని. ఆయన హైకోర్టు అడ్మినరల్ ఆదేశాల మేరకు మేము తీసుకున్నాం. ఏది, సీజ్ ద షిప్ అనేది హైకోర్టు ఆదేశాల మేరకు చేయొచ్చు. హైకోర్టు ఆదేశాలు వచ్చే లోపు హైకోర్టు అడ్మినరల్ ఆయన దీని నుంచి తీసుకున్న నేపథ్యంలో ఈరోజు షిప్ కెప్టెన్ కూడా అన్నాడు కదా, నౌక అధికారి. ఆయన ఏమని చెప్తున్నాడు, ఇంకొక 4-5 రోజులు ఇక్కడే ఉంటుంది షిప్. ఈలోపు నిన్న కూడా చేశారు, ఒక 5-6 శాఖల సిబ్బంది వెళ్ళి నిన్న కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితుల్లో. ఏది, అటు సివిల్ సప్లైస్, ఇటు కస్టమ్స్, మ్యారిటైమ్, రెవెన్యూ, పోలీస్, 5 శాఖల వాళ్ళు నిన్న కూడా మొత్తం తనిఖీ చేశారు స్టెల్లా పనామా షిప్. ఇక్కడ 640 కోట్ల బియ్యం రేషన్ అని కలెక్టరే ధృవీకరించిన నేపథ్యంలో ఆ బార్జీలో 1,140 టన్నుల బియ్యం ఉన్న నేపథ్యం. ఇక్కడ పవన్ కళ్యాణ్ మనం గత 6 నెలలుగా డిప్యూటీ సీఎంగా ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా చంద్రబాబు ఏమో అభివృద్ధి పైన పడ్డాడు.
ఏంటి ముఖ్యమంత్రి ఎంతవరకు ఏపీ రీబిల్డ్ ఏపీ అనేది తీసుకుని దాని బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ పెంచడం, ఆ పెట్టుబడులు రాబట్టుకోవడము, పారిశ్రామికీకరణ, పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలను మళ్ళీ వెనక్కి రప్పించటము, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోవటం. ఇటు అమరావతికి 15,000 కోట్లు మొన్న ఫస్ట్ బడ్జెట్లోనే కేంద్రం ఇచ్చింది. పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు. మొత్తం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు ఇచ్చారు. అంటే ఒక 74,000 కోట్లతో నీకు నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి. 73,000 కోట్లతో నీకు రైల్వే వర్కులు జరుగుతున్న నేపథ్యంలో ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరిగాయి. గతం కన్నా ఇప్పుడు ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ నీకు ఎక్కడ చూసినా ఒక పని వాతావరణం ఏర్పడిన నేపథ్యం. ఆయన అభివృద్ధి చూసుకుంటే ఈయన అరాచక శక్తుల మీద పడుతున్నాడు. ఎవరు? డిప్యూటీ సీఎం. వీళ్ళిద్దరి మధ్య ఒక చక్కటి బాండింగ్, ఒక చక్కటి దీంతో నడుస్తోంది. అయితే ఇక్కడే వచ్చింది సార్, సోషల్ మీడియాలో అంతా ఒక టాపిక్, ఒక డిస్కషన్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమితో తృప్తిగా లేడు, సో బయటికి వచ్చేయాలన్న ప్లాన్స్ వెనకాల నడుస్తూ ఉన్నాయి అని అనేసి అని అంటున్నారు. దానికి ఎంతవరకు ఇది వాస్తవం సార్? ఇది సోషల్ మీడియా వరకే పరిమితమా, లేకపోతే నిజంగా పార్టీ నుంచి కూటమి నుంచి బయటికి వచ్చేయాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? అంటే అతను బయటికి రావాలనేది వీళ్ళ కోరిక. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఏముంది? సోషల్ మీడియా ఇంటింటికి సోషల్ మీడియా. ఇప్పుడు నాకేదన్నా మా మనసులో కోరికని నేను అట్లా రాసేస్తాను. ఇప్పుడు ఇవాళ ఏమైంది? దీనికి అసలు హద్దులు లేకుండా పోయాయి సోషల్ మీడియాకి. నిన్న కూడా మొన్న మధ్య రేవంత్ రెడ్డి కూడా ఇంటికో యూట్యూబ్ ఛానల్ వచ్చేసిందనో ఏదో అన్నాడు. ఆయన ఊరు మంగళ మీద పడ్డాడు, యూట్యూబ్ ఛానల్స్ మీద పడ్డాడు తెలంగాణ సీఎం కూడా. అంటే ఇవాళ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రావాలనే కోరిక వాళ్ళు ఆ సోషల్ మీడియాలో వ్యక్తీకరిస్తున్నారు. వీళ్ళు ఎంత వాళ్ళని వేరు చేయాలని చూస్తే వాళ్ళు అంత దగ్గర అవుతున్నారు. ఇది గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కాదు, 10-12 ఏళ్లుగా జరుగుతున్న భాగవతమే. ఊహలే అన్నమాట. అయితే ఇప్పుడు మెగాస్టార్ అభిమానులకి బాలకృష్ణ అభిమానులకి మధ్య గొడవ పెట్టాలని చూశారు. ఏది? ఈ సోషల్ మీడియా, ఈ పోస్టులు. ఇది ఏంటి? ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది, దురుద్దేశపూర్వకంగా. మెగా ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, అంటే చిరంజీవి బాలకృష్ణ మధ్య యుద్ధం క్రియేట్ చేయాలని వీళ్ళంత క్రియేట్ చేస్తే వాళ్ళంత కాంక్రీట్ అయ్యారు. ఆయన వచ్చి ఆహాలో కూర్చున్నాడు. ఏది? అన్స్టాపబుల్ అనే ఒక షో చేసేసి ఇవాళ అల్లు అరవింద్, బాలకృష్ణ మనం చూసాం. వాళ్లే వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఏంటి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కూడా ఇలాగే గ్యాప్ క్రియేట్ చేయాలని పాపం వీళ్ళ తాపత్రయం. గతంలో ఎన్నికలకు ముందు చూసాం. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారు, ఓపెన్ లెటర్స్ రాశారు, ముద్రగడ పద్మనాభాన్ని వాడారు, చేగొండ రామజోగయ్యని వాడారు. సగం సీట్లు అడుగు, 70 సీట్లు అడుగు, 50 సీట్లు అడుగు, ఇట్లా అన్నారు. ఆయన వాళ్ళు ఎన్ని సీట్లు ఎక్కువ అడగమంటే ఆయన అన్ని తక్కువ అడిగాడు. అంటే ఏంటి? వీళ్ళ రోగం అతను బాగా కుదురుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికి క్వైట్ ఆపోజిట్ గా అనుకోని విధంగా సర్ప్రైజ్ చేస్తున్నారు. అంటే తనకి ఏది అవసరం, తనకి ఏది ముఖ్యం, తను ఎలా ఎదగగలడు అనేది అతనికి తెలుసు. ఒకవేళ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నాడు అనుకుంటే ఇదంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో చేపిస్తున్నాడని రాష్ట్రం. దీని వెనక చంద్రబాబు హస్తం ఉంది. చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ అంకుశం అయిపోయాడు. ఆయన స్క్రిప్ట్, ఈయన యాక్షన్ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇద్దరు పంచుకున్నారు డ్యూటీస్. ఏంటి? మీరు అభివృద్ధి సంగతి మీరు చూసుకోండి, ఈ అరాచకం సంగతి నేను చూసుకుంటా అన్నాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోషల్ సైకోల భరతం పట్టడానికి అతనే ప్రధాన కారణం. హోమ్ మినిస్టర్ మీద ఏదో బాధపడ్డాడు, ఆవేదన చెందాడు, ఆమె మీద ఫైర్ అని చెప్పి వీళ్ళు కూడా క్రియేట్ చేశారు. అనిత, ఏంటమ్మా నీ మీద సోషల్ మీడియాలో నీ కుటుంబ సభ్యుల మీదే కాదు, నా కుటుంబ సభ్యులు, నా బిడ్డల మీద కూడా వీళ్ళు ఇలా సోషల్ మీడియాలో ఈ రాతలు ఏంటి, ఈ పోస్టులు ఏంటి, ఈ మార్ఫింగ్ ఫోటోలు ఏంటంటూ పవన్ కళ్యాణ్ బరస్ట్ అయ్యాడు. దానికి ఏమని చెప్పారు? అనిత మీద ఫైర్ అయ్యాడు, హోమ్ మినిస్టర్ అవుతానంటున్నాడని క్రియేట్ చేశారు. దాని ఫలితం ఏం జరిగింది? ఇవాళ కోర్టులే కన్నెర్ర చేస్తున్నాయి, ఈ కాలకేయుల భరతం పట్టమంటున్నాయి. అసలు వాళ్ళకి ముందస్తు బెయిలే ఇవ్వట్లేదు, క్వాష్ పిటిషన్లు పక్కన పడేస్తున్నారు. ఇప్పుడు ఆర్జీవి కావచ్చు, పోసాని కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, అసలు ఆ బోరగడ్డ అనిల్ని అయితే జైల్లో పెట్టినట్టున్నారు. అతను అటు ఇటు స్టేషన్లు తిప్పుతున్నారు. ఆ వర్ర రవీంద్రారెడ్డి. ఇవాళ ఏంటి? మొన్నట్లాగా ఇప్పుడు ఎవరన్నా పెట్టగలరా?
ఇప్పుడు ఆ పోస్టులు ఇప్పుడు ఎందుకని రావట్లేదు, ఆ మార్ఫింగ్ ఫోటోలు ఎందుకు తగ్గాయంటే దెబ్బకి దెయ్యం వదిలిందనమాట. అంతకుముందు కూడా అదే, ఆ కల్తీ నెయ్యి తిరుపతి లడ్డు వివాదం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ బరస్ట్ అయ్యాడు, ఫైర్ అయ్యాడు. ఏదో సనాతన ధర్మం 11 రోజుల దీక్ష, దాని మీద ధ్వజమెత్తడం ఏముంది అందులో. ఆయన ఏంటి, ఆయన కూటమికి వ్యతిరేకంగా చేస్తున్నాడని వీళ్ళు ఇలా పుట్టిస్తే, పవన్ కళ్యాణ్ ఆగ్రహం వెనుక ఒక ధర్మం ఉంటుంది. అదేంటి, అది ప్రాయశ్చిత్త దీక్ష కాదు, అది ధర్మాగ్రహ దీక్ష. ఓకే. అతను ఒకటే మాట అన్నాడు, సెక్యులరిజం అనేది 2 వే అన్నాడు. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి అన్నాడు. ఆయన ఒక మతాన్ని కొమ్ము కాశాడని మీరెందుకు అనుకుంటున్నారు? హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు సమరస భావంతో కదా ఉండాల్సిన. భారతీయం అంటే అది, అంతే తప్ప ఇవాళ ఏమంటున్నారు వీళ్ళు, స్వామి పవనానంద వచ్చాడు అంటాడు భూమన. హిందుత్వం గురించి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, అలా చేయకుండా నిస్వార్థంగా ఒక మతం వైపే ఉండకుండా ఉంటాడు అనుకున్న పవన్ కళ్యాణ్ ప్లేట్ తిప్పేశాడు అని అనేసి సోషల్ మీడియాలో రాస్తారు. అసలు హిందుత్వం అనేది ఒక మతం కాదు కదా. హిందుత్వం అనేది అదొక ధర్మంగా భారతదేశం. ఇవాళ యోగా ఉందమ్మా, ఇవాళ భారతీయం నుంచి వచ్చిన యోగా ప్రపంచం మొత్తం చూపిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇవాళ నీకు ఐక్యరాజ్య సమితి కూడా యోగా క్లాసెస్ పెడుతున్న నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ అంటే ఏంటి, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్. ఇప్పుడు హిందుత్వం అనేది ఒక మతంగా చూడటము అది కాదు కదా. అక్కడ ఏంటి తీసుకోవాల్సింది, ఒక ధర్మం, ఒక వ్యక్తి క్రమశిక్షణ, ఒక కుటుంబ క్రమశిక్షణ. ఇతరులకు హాని కలగని రీతిలో నీ మతాన్ని మీరు వ్యాప్తి చేసుకోండి. మనకున్న గొప్పదనం అదే కదా. ఇక్కడ భారతదేశంలో క్రైస్తవులకు ఇబ్బంది లేదు, ముస్లింలకు ఇబ్బంది లేదు, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించే స్వేచ్ఛ ఇచ్చింది. కాకపోతే ఈ బరి తెగింపుకి ఇవాళ అడ్డుకట్టపడాలి. ఇది సోషల్ మీడియాలో ఈ ఉన్మాదం పెరుగుతోంది. ఈ మార్ఫింగ్ ఫోటోలతో ఏది చంద్రబాబుని అమ్మాయిగా చూపించటం, లోకేష్ని అమ్మాయిగా చూపించటం, లేదా పవన్ కళ్యాణ్ అమ్మాయిగా చూపించి ఆర్జీబీ పోస్ట్ పెట్టాడు. ఫలితం ఇవాళేంటి ఆయన అది తప్పు అనమాట. అదేంటి, మీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల భావాలను నొప్పించని రీతిలో రాజ్యాంగం ఇచ్చింది, అంతే తప్ప నేను నా ఇష్టం అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఎలా అంటే అలా వాడుకుంటే దాని పరిణామాలు అనుభవించాలి అని అంటారు, అంతే కదా. ఆర్టికల్ 19 ఏం చెప్పింది అదే అనమాట. ఇప్పుడు నువ్వు వాకింగ్కి వెళ్తావు, ఓ స్టిక్ తిప్పుకుంటా వెళ్తావు, నీ హ్యాండ్ స్టిక్ ఉంటుంది, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు స్టిక్ తిప్పుతానంటే నా ముక్కు పగిలితే, నా ముక్కు పగలని రీతిలో నీ హ్యాండ్ స్టిక్ తిప్పుకో, నాకు అభ్యంతరం లేదు. ఇది మన స్వేచ్ఛ, ఇది మన స్వాతంత్రం. రైట్. ఓవరాల్ గా ఇదంతా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ హీరోనే అయ్యాడు అని అంటారు. అండ్ సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ ఏంటి కంటెంట్స్ అన్ని కూడా బీటలు అనేదంతా అవాస్తవం. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆయనే చెప్పాడు, మరో 10 ఏళ్ళు చంద్రబాబు సీఎం అన్నాడు. ఇంకా అంతకన్నా కాంక్రీట్ ఏం కావాలి? వీళ్ళు ఎంత కుంపట్లో కట్టెలు పెడితే ఆ పొయ్యి అంత బాగా వెలుగుతోంది.